నేను ఇప్పుడే జాక్ అయితే మూవీ అయితే చూసి రావడం జరిగిందనమాట. మన యాక్టర్ వచ్చేసరికి స్టార్ బాయ్ సిద్ధు గారు అండ్ డైరెక్టర్ బై బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో మూవీ చాలా హైప్ ఉందనుకో నేను కూడా వెళ్ళి చూడడం జరిగిందనమాట. నాకైతే అంత హైప్ అంత ఏం అనిపించలేదు. రెటీన్ రెగ్యులర్ స్టోరీ అనమాట. అయితే స్టోరీ విషయానికి వస్తే మన హీరో గారు రాలో చిన్నప్పటి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటాడు. జాయిన్ అవ్వాలని అంతేకాకుండా మనం రకరకాలుగా ఏ గేమ్ అన్నీ ప్రయత్నిస్తే అన్నింటిలో 24 మంది వరకు అతను రిజెక్ట్ చేస్తారు అనమాట. నువ్వు అన్ఫిట్, నువ్వు ఏది చేయలేవు, నీ వల్ల కాదన్నమాట రిజెక్ట్ చేస్తారు. ఎట్లయినా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఎట్లయినా రాలో జాయిన్ అవ్వాలి అనుకోని రాలో జాయిన్ అవ్వడం కోసం చాలా పనులు చేస్తాడు అనమాట. అది ఎలా జాయిన్ అయ్యిండు, ఆ తర్వాత జాయిన్ అయినాక ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ తను ఎలా పాసిబుల్ చేసిండు అనేది ఈ స్టోరీ చూపించడం జరిగిందనమాట. అండ్ ఓకే, ఇలాంటి రా స్టోరీస్ మీద చాలా మూవీసే రావడం జరిగిందనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే సిద్ధన్న పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఆయన కోసం అయితే మూవీ చూడొచ్చు, పర్లేదు. ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ పోయేలకు మొత్తం ప్రకాష్ రాజ్ గారిదే ఉంటుంది అనమాట. కొంచెం అటు ఇటు కాకుండా ప్రకాష్ రాజ్ గారిది ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ వచ్చేసరికి. అండ్ ఇలా మదర్ సెంటిమెంట్ అయితే మంచిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అండ్ హీరో మదర్ సెంటిమెంట్ కొంచెం మంచిగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ హైలైట్ వైష్ణవ్ చైతన్య గారు కూడా ఏదో ఉన్నారు అంతే. ఆమెకు కూడా అంత స్కోప్ ఏం లేదు, ఏ పెట్టాలని కాబట్టి పెట్టరు. అండ్ హీరో కొన్ని సాంగ్స్ అయితే ఫస్ట్ వచ్చే సాంగ్ అయితే కొంచెం మంచిగానే ఉందన్నమాట. మంచిగా ఎగ్జైట్గా మన చైతన్య పరిచే విధంగా ఆ టైప్ ఉందన్నమాట ఫస్ట్ వచ్చే సాంగ్ అయితే. అండ్ ఇలా ఆర్టిస్టులు వచ్చేసరికి మన మెయిన్ ప్రకాష్ రాజ్ గారు, ఆయనకి మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఆయన మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రకాష్ రాజ్ గారు ఆయన ఉంటాడు సినిమా మొత్తం. అండ్ ఇలా నరేష్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది సిద్ధు గారికి ఫాదర్ రోల్గా. అండ్ ఇలా డైరెక్టర్ గురించి చెప్పాలి. కొన్ని సీన్స్ ఉంటాయి నాయన, కొన్ని సీన్స్లలో భయం అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్ చూసినప్పుడు నాకైతే కొన్ని సీన్లలో భయం అనిపించింది. అండ్ ఇలా స్టోరీ ఏముండదు, అంత ఇండియాని వేరే వాళ్ళు వచ్చేసి బాంబ్ బ్లాస్ట్లు అయ్యనే చేస్తుంటారు అనమాట. చేస్తుంటే మన హీరో దాంట్లోకి వెళ్ళి దాన్ని ఆపడం చేస్తాడు అనమాట. సేమ్ ఇదే స్టోరీ. చాలా మూవీస్లో కూడా మనం ఇలాంటి స్టోరీసే చూడడం జరిగింది అనమాట. డిఫరెంట్గా అయితే ఏం లేదు. కానీ ఇలా మెయిన్ ఏంటంటే అన్న యాక్టింగ్, అన్న పర్ఫార్మెన్స్, అన్న కోసం పోయి చూడాల్సిందే. ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ విధంగా. కానీ అప్పుడప్పుడు మన డీజేటీలు మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ చూసినప్పుడు అయితే కొన్ని చోట్ల. ఓకే, పర్లేదు, డీసెంట్, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం పోలీసులు రా అంటూ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది పడితే పడవచ్చేమో. ఫ్యామిలీ అందరూ చూడలేకపోవచ్చు. కానీ మెయిన్ హైలైట్ సిద్ధన్న కోసమే చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సిద్ధన్న పర్ఫార్మెన్స్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సిద్ధన్న అయితే హిలేరియస్ ఎంటర్టైన్ చేస్తాడు. మస్తు నవ్వు పెట్టుకొని 100 రూపాయలు పెట్టిన టికెట్కి అయితే ప్రైజ్ అయితే అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. నాకైతే అన్యాయం ఏం జరగలేదు, న్యాయమే జరిగింది. పెట్టుకొని చూడడం జరిగింది. మంచిగానే ఉంది, చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ వైష్ణవి గారు అంత రోల్ అయితే ఆమెది ఏం లేదు, ఏదో ఉందైతే అనిపించింది నాకైతే. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నది అనిపించింది. కొన్ని సీన్సే మస్తు భయం వేసింది నాకైతే. కొన్ని సీన్స్ చూసినప్పుడు నాయన మామూలుగా కాదు, కొన్ని సీన్లు నేను భయపడ్డా. ఎస్పెషల్ ప్రకాష్ రాజ్ గారిని సిద్ధన్న అరెస్ట్ చేశాడు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు భయం అనిపించింది అన్నమాట. కొన్ని సీన్స్ టార్చర్ చూస్తే కూడా నాయన టార్చర్కి అయితే మామూలుగా ఇంత దారుణంగా టార్చర్ చేస్తారని అనిపించింది నాకైతే. అండ్ డైరెక్టర్స్ ఆఫ్ యాడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు చూసినా కానీ మరింత టార్చర్ అయితే నేనైతే చూసినకపోవచ్చు. ఆ యొక్క సీన్ కానీ కొంచెం చాలా టార్చర్ చేసి కొంచెం ఎట్లా అనిపించింది నాకైతే. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. సిద్ధన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మొత్తం రా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అనమాట స్టోరీ అయితే. చూడొచ్చు, ఇబ్బంది లేదు. హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసరికి మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డైరెక్టర్ వచ్చేసరికి తీసుకున్న పాయింట్ రొటీన్ స్టోరీ అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తారన్నమాట డైరెక్టర్ ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో.